హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితల గడపల. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారండి అంతా? ఇవాళ మనం రాజమండ్రిలోని ఏవియో రోడ్‌లో ఉన్నటువంటి ఈషా కలెక్షన్స్‌కి వచ్చేసామండి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టింది పేరనమాట. చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుందండి. వెడ్డింగ్ కలెక్షన్ మొత్తం అంటే చిన్న నోస్ పిన్ దగ్గర నుంచి నార్మల్‌గా వడ్డాణాల వరకు అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. విత్ ప్యూర్ క్వాలిటీ. క్వాలిటీ అయితే చాలా బావుంటాయండి. క్వాలిటీ బావుంటేనే కదా ఇంకొకసారి షాప్‌కైనా వెళ్ళగలం. ఈ జ్యువెలరీతో పాటు వీళ్ళ దగ్గర కాస్మెటిక్స్, ఫ్యాన్సీ, ఇన్నర్ వేర్ ముఖ్యంగా లేడీస్‌కి కావాల్సిన కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఒకే చోట మనకి దొరికేస్తాయి. సో ఇవాల్టి వీడియోలో వీళ్ళ దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్ అంతా దొరుకుతుంది. ప్లస్ అందులో 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్, సీజెడ్ ఐటమ్, పర్ఫ్యూమ్స్, పిల్లల ఐటమ్, నెయిల్ పాలిష్, కాస్మెటిక్స్, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, వాలెట్స్, ఇంకా అన్ని కూడా లేడీస్ ఐటమ్ అంతా కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా దొరుకుతుంది. మీకు ఎక్కడ మార్కెట్ లో కూడా లేని ఐటమ్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా దొరుకుతుంది. ఏవియో రోడ్ లో ఈషా కలెక్షన్స్ లో ఉన్నామండి. ఇక్కడ ఇవాళ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది, అవి ఎలాంటి సీజెడ్స్ ఏ స్టోన్స్ తయారు చేసినాయి అన్ని కూడా చాలా ప్యాస్ల కలర్స్ లో కూడా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దామండి. మేడం, ఇందులో వాడే స్టోన్స్ అన్ని ప్యూరేనా? ప్యూరేనండి. ఇది పచ్చలు కెంపులు, అది ఎమరాల్డ్, రూబీస్, సీజెడ్స్ కూడా మనకి ప్యూరే వాడతారండి. టెంపుల్ జ్యువెలరీ సంబంధించినవి కూడా మీకు మోడల్ వస్తుంది. మనకి యాంటిక్ ఫినిషింగ్ లో కూడా ఇప్పుడు బ్రైడల్ సెట్స్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా స్టోన్స్ లోనూ ఉన్నాయి, అలాగే యాంటిక్ లో కూడా ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాంగ్ హెవీ బ్యాంగిల్స్ అన్నమాట. బ్రైడల్ సంబంధించి బ్యాంగిల్స్ కూడా మీకు సెట్ సంబంధించి కూడా మీకు బ్యాంగిల్స్ కూడా ఓకే, మీకు ఏ సెట్ ఇక్కడ సెట్స్ దొరుకుతాయండి. ప్రతిదీ కూడా బ్రైడల్ కలెక్షన్ కి మనకి నచ్చినట్టుగా మ్యాచింగ్ కి సరిపడే డ్రెస్సింగ్ కూడా సెట్స్ దొరికేస్తాయి. వాటికి సంబంధించి రిలేటెడ్ గా బ్యాంగిల్స్ కూడా మనకి ఉంటాయి అనమాట అదే సెట్ లో. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. మనం ఇంతకు ముందు అన్నట్టు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి బ్యాంగిల్స్. రెగ్యులర్ గా చూసే మోడల్స్ కాకుండా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. సీజెడ్ వచ్చి రూబీస్ వచ్చి స్టోన్స్ తో కూడా వైట్ స్టోన్స్ మీకు మల్టీ కలర్స్ తో కావాలంటే సింగిల్ కలర్ ఇలా రూబీస్ తో కూడా మీకు స్టోన్. ఇవి చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి బ్యాంగిల్స్. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ఇది రూబీస్ తో వస్తుంది. మల్టీ కలర్స్ రూబీస్ తో కూడా మీకు మల్టీ కలర్ అంటే మనకు నవరత్నాలు వస్తాయి కదా, నవరత్నాలు బ్యాంగిల్స్ అండి ఇవన్నీ. మెయిన్ ఏంటంటే ఇవి ప్రీషియస్ అనుకోవడానికి మెయిన్ చెప్పాల్సింది ఇందులో వాడేటువంటి స్టోన్స్ ఏవైనా సరే, ఎమరాల్డ్స్ కానివ్వండి, రూబీస్ కానివ్వండి, సీజెడ్స్ కానివ్వండి, అన్ని కూడా ప్యూర్ ఒరిజినల్స్ వాడతారండి. సో అందుకని మనకి కలర్ షేడ్ అయిపోతాయేమో, తొందరగా పడైపోతాయి అనేటువంటి భయం అవసరం లేదు. ఇది రోజ్ గోల్డ్ లో మీకు రూబీస్ తో వచ్చినాయండి. ఇప్పుడు మనకి గోల్డ్ లోను తర్వాత డైమండ్స్ లో కూడా రోజ్ గోల్డ్ అనేది మంచి ట్రెండ్ నడుస్తుంది కదా, అందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కాదండి, మీకు వీడియోలో చూపించేది ఏంటంటే లెంతీగా ఉంటాయి కాబట్టి తక్కువ కలెక్షన్ చూపిస్తాము, బట్ అంతకు మించి ఉంటుంది. ఒకసారి రీసెర్చ్ వచ్చి చూస్తే మీరు ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది. కలర్ పోదు మీకు ఐటమ్ స్టోన్ కూడా ఓడిపోవడం కానీ కలర్ పోవడం కానీ ఏమి ఉండదు. ఉన్నా కూడా మేము రీప్లేస్ చేస్తాం దాన్ని, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూసారా కదా, ఇది మల్టీ కలర్ వస్తుంది. అవునండి, పిల్లలకి చాలా క్యూట్ గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే స్టోన్ గ్యారంటీ కూడా ఇస్తాను నేను. చూడండి మనకి ఎంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా క్లియర్ గా ఉందో, స్టోన్ షైనింగ్ అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అన్ని కూడా మోస్ట్లీ అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఇందులో మనకి పిల్లలు పెద్దలు అనే డిఫరెన్స్ లేదండి, అందరూ వాడేలానే ఉన్నాయి ప్రతి జ్యువెలరీ. ఆ ఏజ్ వాళ్ళకి అవైలబుల్ గా దొరుకుతాయండి ఇక్కడ. చాలా నీట్ గా వస్తుంది ఐటమ్. ఈ బుట్టలు చూసారండి, ఈ బుట్టలు కూడా మీకు మల్టీ కలర్ బుట్టలు వచ్చి, నెక్స్ట్ ఈ ముత్యాలు వచ్చి కలర్ పచ్చ కెంపు వచ్చింది, సీజెడ్ వైట్ వచ్చి ఇదంతా కూడా చాలా నీట్ గా ఉంటదండి. బ్రైడల్ వైజ్ అయితే మీకు అకేషన్ వైజ్ కానీ ఏదైనా ఫంక్షన్ వైజ్ కానీ మ్యారేజ్ వైజ్ కానీ చాలా నీట్ గా ఉంటది ఐటమ్. మీకు ఇది పెట్టుకున్నా కూడా 1 గ్రామ్ గోల్డ్ లాగా కనిపించదు, ప్యూర్ గోల్డ్ లాగే కనిపిస్తుంది. ఇది డిఫరెంట్ గా మీకు వస్తాయండి. పార్టీ వేర్ పరంగా ఇలాంటివి కూడా మీరు యూస్ చేయొచ్చు. టెంపుల్ జ్యువెలరీ వచ్చి ఇది అండ్ ఇది మీకు ఎనామిల్ వచ్చి కలర్ కూడా పోదు, దీని స్టోన్ వస్తుంది. ఎనామిల్ వచ్చింది, అలాగే రూబీస్ వచ్చాయండి. మనకి డ్రెస్సెస్ కి తగ్గట్టు వేసుకుంటూ ఉంటాం కదా. ఇదిగోండి ఇది కూడా కలర్ ఆప్షన్స్ ఉంది. ఇది కూడా ఇదిగోండి మనకి చాందాలిస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో, ప్యాటర్న్ హెవీగా ఉంది. స్టోన్ అయితే నేను కలర్ గ్యారంటీ ఇచ్చేస్తాను మీకు, నో ప్రాబ్లం. చాలా నీట్ గా ఉంటది. ఇదంతా కెంపు వస్తుంది, రూబీస్ తో కెంపు వస్తుంది, చాలా బాగుంటదండి. మేడం అసలు ఇది ఏం కలర్? ప్యాస్టల్ కలర్ లో కూడా చూడండి లైట్ పీచెస్ లా కలర్ ఎలా ఉందో నీట్ గా ఉంటది మేడం.
ఇది స్టోన్ చూడండి కింద మీకు ఎలా వచ్చిందో పక్కన ఆపోజిట్ గా వచ్చి చాలా నీట్ గా వచ్చింది. చోకర్ టైప్ అయితే సూపర్ మంచి ఉంటుంది. డైమండ్ ఫినిషింగ్ లో వచ్చిందండి. ఈ కలర్ అయితే అసలు మన స్కిన్ కలర్ లా ఉందన్నమాట. లైట్ పీచ్ కలర్. దేనికైనా మ్యాచ్ అయిపోతుందండి. అవును. దానికి మీకు ఆ సారీకి ఈ సారీ ఉండదు, ఏ సారీకైనా కలర్ మ్యాచింగ్. దీనికి అసలు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా వచ్చాయో. ఇందులో ఇప్పుడు మనం చూసాం కదా, డిఫరెన్స్ తెలియాలంటే చూడండి, ఇది మనకి డైమండ్ ఫినిషింగ్ లో వచ్చింది కదా, ఇది మొత్తం క్లియర్ గాను. ఇప్పుడు ఇదే గోల్డ్ ఫినిషింగ్ లో వస్తే ఇలా ఉంది. వచ్చిందండి. ఇది చిన్న ఫంక్షన్ వేర్ చేసుకుని యాంటిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. యాంటిక్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్, రెగ్యులర్ గా చూసే మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉందని చూడండి. సింపుల్ గా మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా లేకపోతే ఓనీస్ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా చిన్న పిల్లలకైనా సరే ఎక్సలెంట్ గా ఉంటాయి. చూడండి మనకి మల్టీ కలర్ స్టోన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ లో ఉన్నాయి, అలాగే గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నాయి, యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా మనకి 500 నుంచి 1200 వరకు ఉంటాయి రేంజ్. అందరూ అఫోర్డబుల్ చేయగలిగే రేంజెస్ లోనే ఉంటాయి. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. రోజ్ గోల్డ్ అండ్ యాంటిక్ అలాగే పర్ల్స్ తో వచ్చింది, చాలా బాగుంది. బ్లాక్ మెటల్ వచ్చింది, అలాగే పింక్ రోజ్ గోల్డ్ కూడా వచ్చింది అన్నమాట. రెండింటి కాంబినేషన్ లో వచ్చింది. చాలా క్లాస్ గాను ట్రెండీగా కూడా ఉంది. మనకి బ్రైడల్ కలెక్షన్ కి వెళ్ళేటప్పటికి ఏంటంటే హెవీగా వాడతాం కదా, పెద్ద పెద్ద అంచుల చీరలు కట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గ్రాండ్ గా కనిపించాలంటే ఇలాంటివి బాగుంటాయి. ఒకప్పుడు గజ్జలు పట్టడని అలా వచ్చేవి కదా, ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండి. చాలా డిఫరెంట్ గాను, రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంచండి. మీరు ఈ మోడల్ ఇంతకు ముందు ఎక్కడ చూస్తుంటే కనుక నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అలాగే రూబీస్ లోను మనకి బీడ్స్ జ్యువెలరీలో కూడా మనకి రూబీస్ కానీ, మోనాలిసా బీడ్స్ కానీ, సీజెట్స్ కానీ అన్ని రకాలకి సంబంధించిన జ్యువెలరీ ఉందండి వీళ్ళ దగ్గర. మనకి ఎమరాల్డ్స్ లో విక్టోరియన్ జ్యువెలరీ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయండి. బట్ ఏంటంటే కలర్ గ్యారంటీ, కంపల్సరీగా కలర్ పోవడం ఇలాంటివి ఏమి ఉండవు. మనం మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలని కూడా వీళ్ళు చెప్తారు. సింపుల్ జ్యువెలరీలో పెద్ద పెద్ద హారాలు వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికి సెట్స్ అయ్యేలాగా కూడా ఇలా సింపుల్ గా వీళ్ళ దగ్గర నెక్లెసెస్ అలాగే బుట్టలు కూడా ఉన్నాయండి. చూడండి మనకి బ్లాక్ మెటల్ లో ఈ జ్యువెలరీ ఎంత నీట్ గా ఉందో. మంచి ప్యాస్టల్ పింక్ అలాగే బ్లాక్ మెటల్ కాంబినేషన్ లో వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా నార్మల్ పర్ల్స్ చూసాం కదా, ఇవి అన్ఈవెన్ షేప్స్ లో ఉన్న పర్ల్స్ అండి. ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి కలెక్షన్. ఈ అన్ఈవెన్ షేప్స్ అనేవి ఇప్పుడు ప్రతి స్టోన్ లోను కూడా, స్టోన్ ఐటమ్స్ లో జ్యువెలరీలో మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి. అలాంటిది పర్ల్స్ లో వచ్చాయి. చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో కూడా మనకి అన్ఈవెన్ షేప్స్ వస్తాయి అనమాట. ఇవి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ లాంటివి వేసుకున్నప్పుడు సింగిల్ గా ఒక పీస్ వేసుకున్నా చాలా అందంగా ఉంటాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, చిన్నపిల్లలకు కానీ ఫ్రాక్స్ వేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి జ్యువెలరీ ఎక్సలెంట్ అన్నమాట. సింపుల్ గా చాలా నీట్ గానే ఉంటుంది, సింపుల్ గా ఎలిగెంట్ గా కూడా కనిపిస్తారు. స్పిన్స్ ఉంటాయండి, బ్లాక్ బీడ్స్ ఉంటాయి, బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయి, బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి, చైన్స్ ఉన్నాయి, తాళీ చైన్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ ఉందండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు దగ్గరగా చూపిస్తాను. 1 సెకండ్ చూడండి. మనకి నెక్ సెట్స్ లో కూడా ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అనేసరికి ఓన్లీ బుట్టలనే కాకుండా చాన్బాలిసి ప్యాటర్న్ దగ్గర నుంచి బుట్టల ప్యాటర్న్ వరకు, హ్యాంగింగ్స్ దగ్గర నుంచి అన్ని చిన్న చిన్న పిల్లల సైజు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని సైజెస్ లోను, బ్లాక్ మెటల్ లోను, వైట్ మెటల్ లోను, అలాగే గోల్డ్ లోను, యాంటిక్ లోను అన్నింటిలోనూ కూడా ఈషాలో మనకి కలెక్షన్ అయితే దొరుకుతుంది. చోకర్ టైప్స్ వచ్చిన కలర్స్ వచ్చి మనకి నెక్స్ట్ మనం బొజబందులుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆడపిల్లల జ్యువెలరీ అంటేనే మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు మనం. చూడండి మంచి ప్యాస్టల్ గ్రీన్ లో డైమండ్ ఫినిషింగ్ అండి, కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్. కట్టుబడి కూడా డైమండ్ కట్టుబడి వచ్చింది. అలాగే ఇయర్ రింగ్స్ లో మనకి ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట. నార్మల్ గా చూసేటువంటి బొట్టలు లేకపోతే పెద్దవాళ్ళు వాడేలాంటివే కాకుండా చిన్నపిల్లలన్నీ కూడా అన్ని లాంగ్ ఫ్రాక్స్ మీదకి, క్రాప్ టాప్స్ మీదకి, లెహంగాస్ మీదకి యూజ్, జీన్స్ టాప్స్ మీద కూడా ఎక్సలెంట్ గా సూట్ అయ్యేటువంటి బ్లాక్ మెటల్ గానీ, వైట్ మెటల్ గానీ, డైమండ్ ఫినిషింగ్ లో గానీ మనకి కలర్స్ చూడండి మంచి ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ స్టోన్ కలర్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సీజెడ్ స్టోన్ తో తయారు చేసినాయండి. అందుకని మీకు ఎన్నాళ్ళు ఉన్నా సరే షైనింగ్ అనేది పోవడం అనేది జరగదు. చాలా క్లాస్ గా ఉన్నాయి. ఇవన్నీ ఎంత డిఫరెంట్ గా ఉందో. మేడం వైట్ మెటల్ ఏంటండి ఇది? అది నార్మల్ ఫ్యాన్సీ సిల్వర్ మెటల్. సిల్వర్ మెటల్ లో మనకి నెమలి కన్నులు వచ్చింది. చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో డిజైన్ అనేది కూడా. ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చింది. టాప్ సెట్ చాలా బాగుంది. చూడండి మనకి మల్టీ కలర్ లో సీజెట్స్ తో అండి ఇలాంటి సెట్స్ కూడా మనకి దొరుకుతాయి. మనకి కావాల్సిన కలర్ మల్టీ కలర్స్ లో ఉంటాయి. ఏంటి మేడం ఇది వర్క్ ఏంటి? ఇదండి కుందన్స్ వస్తుందండి, సీజెడ్ వస్తుంది, పర్ల్స్ వస్తాయండి, ఇలా క్రిస్టల్ స్టోన్స్ వస్తాయండి. ఇది ఈ కలర్ మీకు ఎంత కాలం పెట్టుకున్నా కలర్ అయితే పోదండి. ఇది కలర్ చేంజ్ చేంజ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల దీనికి మీరు బ్రైడల్ లుక్ వస్తుందండి.
హెవీగా కూడా ఉంది హెవీగా ఉంది, బ్రైడల్ లుక్ వస్తుంది ఇది. ఇది మీకు ఎంతకాలం వాడిన ఐటమ్ ఇలాగే ఉంటదండి. ఈ మధ్యలో ఇవి ముత్యాలు వచ్చి, ఇవి క్రిస్టల్స్ వచ్చి, ఇవి 1 గ్రామ్ గోల్డ్ కలర్ షేడ్ అవ్వదు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. నార్మల్ గా 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసరికి కలర్ చేంజింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటది కదా. కలర్ చేంజ్ అవ్వదండి. నెక్స్ట్ ఇవి కుందన్స్ వస్తాయి. కుందన్స్ కూడా మీకు ఎంతకాలం ఇలాగే ఉంటది. మనకి ఇక్కడ బ్లాక్ బీడ్స్ లో శారీస్ మీదకి వేసుకోవడానికి లాంగ్ లెంత్ లో కూడా బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి. అలాగే షార్ట్ లెంత్ మనకి చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి లేదంటే చిన్న పార్టీలకు వెళ్ళడానికి చాలా బాగుంటాయి అన్నమాట. కిటీస్ వాటికి చాలా క్యూట్ గా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి ఇలాంటివి మేము ఏంటంటే మోడల్ 1-2 మాత్రమే చూపిస్తాం. ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్, నెంబర్ ఆఫ్ మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయండి, గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ అలా ఉన్నాయి కదా. అలా కాకుండా మనకి నచ్చిన కలర్స్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. చూడండి ఎంత హ్యూజ్ స్టాక్ ఉంది. ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఎంత హ్యూజ్ స్టాక్ ఉందని డిఫరెంట్ గా మన యంగ్స్టర్స్ వాడడానికి చాలా డిఫరెంట్ గా ఉండేటువంటి ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి, చెక్ చేయండి. మనకి ఈ బ్లాక్ బీడ్స్ లో కాస్ట్ వచ్చేసి మనకి 300 నుంచి స్టార్ట్ చేసి 700, 800 ఆ రేంజ్ వరకు ఇవి కూడా ఉంటాయండి. మీకు సిజెడ్ వస్తుంది. ఓకే, ఇవి కూడా స్టోన్స్ అనేవి సీజర్స్ సిజెడ్ వస్తాయండి. పచ్చలు కెంపులు వస్తుంది. Okay. పోస్ట్ కూడా మీకు కలర్ పోదు. ఓకే, పోస్ట్ కలర్ కూడా మీకు అలాగే ఉంటది. బ్లాక్ బీడ్, బ్లాక్ పూసే వస్తుందండి. ఓకే, ఒరిజినల్ బ్లాక్ బీడ్స్ వస్తాయి. వస్తాయండి. ఇక్కడ తర్వాత ఏంటంటే ఇందులో మీకు క్రిస్టల్ ది కూడా ఉంటదండి. క్రిస్టల్ కూడా ఉంటాయి. బట్ ఇవి ఒరిజినల్ బ్లాక్ బీడ్స్ అండి. మనం టెంపుల్స్ అవి కూడా వెళ్ళినప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు. ఇవే ప్రిఫర్ చేస్తాం కాబట్టి అన్నిటికీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఈశాలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలు మీకు చెప్పాల్సింది ఏంటంటే కుందన్ కానివ్వండి, స్టోన్ కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, ఏవైనా ప్రీషియస్ ఒరిజినల్ మాత్రమే వేస్తారన్నమాట. అందుకని ఎన్ని రోజులున్నా సరే కలర్ అనేది షేడ్ అవడం లాంటివి ఏమీ ఉండవు. పూసలు మాత్రం ఈ పూసలండి. క్రిస్టల్స్ అంటారా? క్రిస్టల్ పూసలే వస్తుందండి. ఇది ముత్యం వస్తుంది మధ్యలో. ఓకే ఇది కుందన్స్ వస్తుంది. ఇది బీడ్స్ వస్తాయండి. ఓకే, మనకి ఇది విక్టోరియన్ ఫినిషింగ్ లో వచ్చిందండి. విక్టోరియన్ మోడల్ లోనే మీకు మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఓకే, చాలా వచ్చి చుట్టూ కూడా మీకు పెట్టుకుంటే ఇది చాలా మంచి లుక్ వస్తుంది. హెవీగా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. గ్రాండ్ గా ఉంటది. సారీ తగ్గట్టు కూడా మీకు చాలా లుక్ వస్తుంది. ఇది మనకి చోకర్ వచ్చింది, అలాగే లాంగ్ హారం వచ్చింది. ఇదంతా సెట్ చూడండి. మనకి ఇయర్ రింగ్స్ తర్వాత నోస్ పిన్ దగ్గర నుంచి అన్ని అరవంకి దగ్గర నుంచి వచ్చేస్తుందండి. ఓకే, ఇదంతా కూడా మనకి బ్రైడల్ సెట్ అండి. ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూడండి. ఇది పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది.